సదానందన్ మాస్టర్ ఎపిసోడ్ రాజ్యసభలో దుమారం రేపింది. దాదాపు 3 దశాబ్దాల క్రిందట సిపిఎం కార్యకర్తల దాడిలో తాను 2 కాళ్లు పోగొట్టుకున్నానని సభలో సదానందన్ మాస్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కృత్రిమ కాళ్లను ఆయన సభలో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సదానందన్ మాస్టర్ను అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఒక లేఖ రాశారు. కాగా ఇదంతా ఓ డ్రామా అని సిపిఎం నాయకులు కొట్టిపారేశారు. మరో 3 నెలల్లో జరిగేటువంటి కేరళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రామాకు బీజేపీ ప్లాన్ చేసిందని సిపిఎం నాయకులు ఆరోపించారు. సి సదానంద్ మాస్టర్ భారతీయ జనతా పార్టీ తరఫున ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయిన ఎంపీ ఈయన. కాగా తాజాగా రాజ్యసభలో ఆయన తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని సి సదానంద్ మాస్టర్ వెల్లడించారు. వాస్తవానికి సదానంద్ మాస్టర్కు 2 కాళ్లు లేదు. కృత్రిమ కాళ్ల ఆధారంగా ఆయన నడుస్తుంటారు. కాగా రాజ్యసభలో తొలిసారి ప్రసంగిస్తున్న సందర్భంలో సదానంద్ మాస్టర్ తన ఆర్టిఫిషియల్ లింబ్స్ ను ప్రదర్శించారు. అయితే తాను స్వతహాగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానని ఆయన సభకు తెలియజేశారు. అయితే దాదాపు 30 సంవత్సరాల కిందట కేరళలో తాను ఉన్నప్పుడు సిపిఎం కార్యకర్తలు తనపై దాడి చేశారన్నారు. అంతేకాదు సదరు దాడిలో తన 2 కాళ్లను సిపిఎం కార్యకర్తలు నరికివేశారని సదానంద్ మాస్టర్ సభకు వెల్లడించారు. అప్పట్నుంచి తాను కృత్రిమ కాళ్ల ఆధారంగానే నడుస్తున్నానని ఆవేదనాభరిత స్వరంతో సదానంద్ వెల్లడించారు. కాగా సదానంద్ మాస్టర్ ఇలా సభలో ఆర్టిఫిషియల్ లింబ్స్ ని ప్రదర్శించడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అంతేకాదు సదానంద్ను అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా ఒక లేఖ కూడా రాశారు. సిపిఎం కార్యకర్తలు దాడి చేసినప్పుడు మీరు చూపించిన ధైర్యం అపూర్వమని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. అంతేకాదు యావత్ భారతదేశానికి మీ ధైర్యం స్ఫూర్తినిస్తోందని ప్రధాని మోడీ తన అభినందన లేఖలో పేర్కొన్నారు. ఒక ఉపాధ్యాయుడిపై ఇటువంటి హేయమైన దాడి జరగడం మన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అంతేకాదు సదానందన్ మాటల్లోని నైతికత, చిత్తశుద్ధి తనను ముగ్ధుడిని చేశాయని ప్రధాని మోడీ లేఖలో వెల్లడించారు. అంతేకాదు కేరళలోని హింసాత్మక రాజకీయాల పట్ల అక్కడి ప్రజలు విసిగిపోయారన్నారు ప్రధాని మోడీ. అభివృద్ధి కంటే హింసాత్మక ఘటనలకే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నాయకులు పెద్దపీట వేస్తున్నారని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా సిపిఎం పార్టీ హింసా రాజకీయాలను నమ్ముకుందని ఆయన మండిపడ్డారు. కాగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నాయకుల హింసాత్మక రాజకీయాల పట్ల కేరళ ప్రజలు విసిగిపోయారన్నారు. ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు కేరళ ప్రజలు గుణపాఠం చెబుతారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దీంతో ప్రజలు వికసిత్ కేరళ విజన్ వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ నుంచి లేఖ అందుకోవడంపై రాజ్యసభ ఎంపీ సదానంద్ మాస్టర్ హ్యాపీగా ఫీలయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచం గుర్తించిన నాయకుడని ఆయన పేర్కొన్నారు. అటువంటి నాయకుడి నుంచి అభినందన లేఖ రావడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని సదానంద్ అన్నారు. ఇదిలా ఉంటే సదానందన్ మాస్టర్ ఎపిసోడ్ను ఒక పెద్ద స్థాయి డ్రామాగా కేరళ సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఎప్పుడూ 3 దశాబ్దాల కిందట ఘటనను ఇప్పుడు సభలో వెల్లడించాల్సిన అవసరం ఏముందని వీరు ప్రశ్నించారు. కాగా మరో 3 నెలల్లో కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ని దెబ్బతీయడానికే సదానందన్ మాస్టర్ ఎపిసోడ్ను తెరమీదికి తీసుకువచ్చారని సిపిఎం నాయకులు మండిపడ్డారు.
కాగా ఈసారి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అన్ని వైపులా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల గెలుపొందింది. దీంతో గెలిచిన కాంగ్రెస్ నేతలను అభినందిస్తూ మహా పంచాయత్ నిర్వహించారు. అలాగే తిరువనంతపురం మేయర్గా బీజేపీ నేత ఎన్నికయ్యారు. అంతేకాదు గోల్డ్ స్కామ్ కేరళలో దుమారం రేపుతోంది. గోల్డ్ స్కామ్లో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పేరు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అధికారంలో ఉన్న సిపిఎం ముప్పెట దాడి ఎదుర్కొంటోంది. ఏమైనా సదానందన్ మాస్టర్ ఎపిసోడ్ రాజ్యసభలో దుమారం రేపింది.